పెద్ద మనవరాలు బతికే ఉందని తెలిస్తే సంతోషపడతారు కదా. పద. మమ్మీ 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 మీ అల్లుడు గారిని ఒక నిమిషం ఆగమని చెప్పు. అల్లుడు గారు ఉండండి, మా అమ్మాయి మీరు నీట్గా ఉంచాలని అనుకుంది, అంతేనా నందిక? అవును మమ్మీ, పైన కంపుతో కాసేపు ఉన్నారు కదా. నందిక చాలు నందిక. ఏంటిది? అతిథి దేవో భవ అన్నారు కదా మమ్మీ, ఆచార్య దేవో భవ అని కూడా అంటారు. విరాట్ సార్ అతిథి మాత్రమే కాదు, చదువు చెప్పే గురువు. ఇంకెంత బాగా చూసుకోవాలి మమ్మీ. ఈ ఒక్క పూట ఉండిపోయేవాడికి ఇదంతా అవసరమా అంటే? ఒక్క పూట ఏంటి ఒక్క పూట? నువ్వు ఈ ఇంటి అల్లుడివి. నేను కేవలం మీకు అల్లుడిని. ఇంటి అల్లుడు అంటే మీనింగే మారిపోతుంది. మీ అమ్మాయి నాకు పెళ్ళమా ఏంటి? ఏంటి మెలికలు తిరిగిపోతున్నావు? సిగ్గా? నీ ఫేస్కి సిగ్గు సూట్ అవ్వదులే. మమ్మీ దాని ఫేసే అంత అల్లుడు. అల్లుడు అల్లుడు అని పదే పదే అనకండి అంటే నాకు చిరాగ్గా ఉంది. అయినా నాది బుద్ధి తక్కువ. అమ్మమ్మ ఉండిపోమ్మనగానే ఉండిపోయాను. భూమికి హెల్ప్ అవుతుంది కదా అని చూస్తే పాపం తన్ని మేడ మీద నాతో చూసి మీరేదో అపార్థం చేసుకొని అవమానించారు. నా వల్ల భూమికి ఇన్సల్ట్ జరిగింది. అక్కడ అంత పెద్ద గొడవ చేశారు కదా, మళ్ళీ ఇక్కడ ఏమి జరగనట్టు ఎలా ఉండగలుగుతున్నారంటే? అయ్యో అలా అనకండి అల్లుడు, మా అమ్మాయికి మీరంటే పిచ్చి ప్రాణం.